హలో అండి. చాక్ పీస్ తీసుకుంటున్నానండి అక్కడ నుంచి. హలో అందరికీ హాయ్ అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్ బి సుజాత 7685 అండి. అక్కడ నుంచి చేస్తున్నాను, లోపలికి వెళ్ళేసి బ్లౌజెస్ ఏం కుట్టాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నానండి. ఈరోజు ఎందుకు మాట్లాడలేదంటే నేను వాయిస్ ఓవర్ ఇద్దామని చెప్పేసి మాట్లాడలేదండి. ఇంకా సైలెంట్గా వీడియో తీశాను. ఎడిటింగ్ నేర్చుకోవాలి కదండి, అది మళ్ళీ నిన్న చూపించాను కదా అని చెప్పేసి మళ్ళీ వచ్చి అక్కడ నుంచి నాకు చూపిస్తూ ఉన్నాను. సైలెంట్గా బయటికి వెళ్తున్నాను. బయటికి వెళ్ళి బయట మొత్తం బట్టలు అన్నీ ఉతికేసానండి. ఉతికేసాను. బయట చూద్దాం జనాలు ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పేసి బయటకు వచ్చాను. అదిగోండి ఉతికేసిన బట్టలు. లక్కీవి 2 స్కూల్ డ్రెస్సులు ఉన్నాయండి. 2 స్కూల్ డ్రెస్సులు ఉతికేసాను. ఇంకా అటు సైడ్ వెనకాల ఉన్నాయి కానీ అటు వెళ్ళలేదు. అక్కడే నుంచి చూపిస్తున్నాను. నేనేం మాట్లాడలేదండి, సైలెంట్గా ఉండి వీడియో తీస్తూ ఉన్నాను. ఫస్ట్ టైం అండి నేను వాయిస్ ఓవర్ ఇస్తూ మాట్లాడడం. నేర్చుకుందాము అంటే నాకు అంత పెద్దగా ఎడిటింగ్ ఏం రాదండి. సో చేద్దాము అనేసి చేస్తున్నానండి. వచ్చిద్దా రాదా అని ట్రై చేస్తున్నాను. మొత్తానికైతే వచ్చేసిందండి. వెళ్తున్నాను మెల్లిగా, మళ్ళీ లోపలికి వచ్చేస్తాను. లోపలికి వచ్చేసానండి. అక్కడ ఏంటి ట్రైపాడ్ తేవడం మర్చిపోయానండి. లోపలికి వెళ్ళి కొంచెం ట్రైపాడ్ తీసుకొని వద్దామని చెప్పేసి కిచెన్ రూమ్లో ఉందండి ట్రైపాడ్. మిషన్ పెట్టిన రూమ్లో నుంచి కిచెన్ రూమ్లోకి వెళ్తున్నాను. అక్కడంతా లైట్ వేయలేదండి, లైట్ ఆఫ్ చేశాను. అందు గురించి చీకటి ఉంది, ఫేస్ కనిపించట్లేదు. కిచెన్ రూమ్లోకి వెళ్ళి ట్రైపాడ్ తీసుకున్నాను. అక్కడంతా చీకటి ఉందండి, లైట్ తీసుకున్నాను. ట్రైపాడ్ తీసుకుని మళ్ళీ వెనక్కి వచ్చేసానండి. తీసుకొని వచ్చేస్తున్నాను. సో మీకు ఈరోజు నేను బ్లౌజ్ ఎక్స్ప్లెయిన్ అక్కడ వీడియో చూస్తూ చేయలేనండి. ఓన్లీ కటింగ్ చూపించాను. ఇప్పుడు చెప్తానండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థమయ్యేంత వరకు అర్థం చేసుకోండి. కూర్చున్నాను, చాక్పీస్ తీసుకున్నాను, చూపించాలి. అదిగోండి ట్రైపాడ్ తీసుకొచ్చాను. తీసుకొచ్చి పెట్టుకున్నాను. ఇంకా ఏం తెచ్చాను అక్కడికి, ఒకటి నాకు తెలిసి ఒక టేప్, చాక్ పీస్. నేను మార్కర్తో మార్కింగ్ చేయనండి, చాక్ పీస్తో చేస్తాను. టేపు, మార్కరు, కత్తెర, వాటితో చేస్తాను. ఇంకా సెట్టింగ్ చేస్తున్నానండి ఫోన్ దానికి ట్రైపాడ్కి సెట్ చేస్తున్నాను. సెట్ చేసి ఇప్పుడు అవి తీసుకోవాలి, ఇంకా తీసుకుంటాను. అది సెట్ అవ్వట్లేదండి, ఊడిపోయింది కొంచెం, అందు గురించి అని ట్రై చేస్తున్నాను. సైలెంట్గా సెట్ అయిపోయింది. నా ఇంగ్రీడియంట్స్ తీసుకుంటున్నానండి. చాక్ పీస్, కత్తెర అండ్ టేప్ అండి. అదిగోండి తీసుకున్నాను టేప్. వాటితో బ్లౌజ్ కటింగ్ స్టార్ట్ అండి. చూడండి, మీరే చూడండి. ఎవరికైనా ఈజీగా అనిపిస్తే ట్రై చేయండి. నేనైతే 2 బ్లౌజులు ఒకేసారి తీసుకున్నానండి. అది చూడండి మీరే. అదిగోండి అక్కడ ముడేసి పెట్టాను కదా, అవి 2 బ్లౌజులు ఒకే కొలతవి. అందు గురించి 2 సార్లు ఎందుకు కట్ చేయాలని చెప్పేసి 2 బ్లౌజులు ఒకేసారి వేసి కట్ చేసేసానండి. మడత విప్పేసి 2 బ్లౌజులు పరిచేసానండి కింద. అది అలా చూస్తే క్రాస్ కటింగ్గా లేదని తెలిసిపోతుంది. ప్లెయిన్ కటింగ్ కూడా వేసుకుంటారు కొందరు. సో నేనైతే క్రాస్ కటింగే కట్ చేశాను. ఆమె క్రాస్ కటింగ్ వేసుకుంటుంది. అదిగోండి అలా పన్నున్న సైడ్ అలా మడతేసి బ్లౌజ్ని సరిగ్గా చేసుకొని నీట్గా చేసుకొని సర్దుకొని అది అలా పరిచేసి దానిపైనే ఇంకొకటి తీసుకొని సేమ్ దానిలాగా యాజ్ ఇట్ ఈజ్గా అది ఎలా ఉందో దానిపైన అది కూడా, ఆ బ్లౌజ్ కూడా పరిచేసానండి. చూడండి మీరే, పరిచేసాను. ఇదిగోండి సేమ్ 2 డిజైన్స్ సేమ్ ఉన్నాయి. అవి క్లాత్ కూడా సేమ్ అండి.
అయితే అక్కడ రెండు ఒకదానిపైన ఒకటి వేసేసాను. సో అంటే రెండు సేమ్ సైజు కాబట్టి రెండు ఒక్కదానిపైన ఒకటి పెట్టేసి కట్ చేశాను. ఓకేనండి, చూసారు కదా మీరే. అలా 3 బ్లౌజులు కూడా అంటే ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు చేయాలండి. అందరము అలా చేస్తే, కొత్తగా నేర్చుకున్న వాళ్ళు చేస్తే ఒకటి పాడైపోతే 2 కూడా పాడైపోతాయండి. అందుకని కొంచెం తెలిసిన వాళ్ళైతే చేయొచ్చు. 2 ఒకదానిపైన ఒకటి వేసేసాను. అదిగోండి వేసేసాను. ఇప్పుడు కొలత బ్లౌజ్ ఉంది కదండి, కొలత బ్లౌజ్ తీసుకొని అది కింద సమానంగా లేవండి, 2 కింద సమానంగా కట్ చేసేసి కొలత బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్ తీసుకొని సమానంగా చేసుకొని కట్ చేసుకోవాలండి. సమానంగా కట్ చేసుకొని వెనక బ్యాక్ సైడ్ కొలత పెట్టేసి అదిగోండి సమానంగా కట్ చేస్తున్నాను. సమానంగా 2 కట్ చేసిన తర్వాత వెనకాల పార్ట్ ఎంత ఉందో అంత తీసుకొని ఒక ఉన్న కుట్టు దగ్గర నుంచి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. 1 ఇంచ్ ఏమో మనకి వెనక డాట్స్కి పోతుంది, 1 ఇంచ్ ఏమో కుట్లోకి పోతుంది కాబట్టి ఒక 2 ఇంచెస్ ఎక్కువ తీసుకోవాలి. వెనక సైడ్ అండి, బ్యాక్ సైడ్ అదిగో మడత పెడుతున్నాను, చూపించాను చూడండి. అదిగో వెనక 2 పట్టుకొని టేప్ లేని కొలత జాకెట్ అండి, ఈజీగా మీరైనా కుట్టుకొచ్చిండే. రెండు ఒక్క దగ్గర పట్టుకొని అలా పెట్టుకొని అక్కడ మార్కింగ్ చేసుకోవాలండి. ఎక్కడైతే కుట్టుందో అక్కడికి మార్కింగ్ చేసుకోవాలి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా చేసుకోవాలండి. సో తర్వాత బ్యాక్ సైడ్ పొడవు అండి, అది నేను పట్టుకున్నది పొడవు. అదిగోండి అక్కడ పట్టుకున్నాను కదా, అది పొడవు. అలా పొడవు పట్టుకొని పొడవు ఎంత ఉందో చూశానండి, బ్లౌజ్తోనే చూశాను, టేప్తో చూడలేను. సో పొడవు వచ్చేసి 13.2 ఇంచెస్ 13 ఇంచెస్ 2 పాయింట్స్ ఏమి ఉందండి, అంతేనండి. చిన్న సైజే, పెద్ద సైజేం కాదు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అక్కడ కూడా సేమ్ అదే లెంత్ టేప్తో చూశానండి. అటు సైడ్ కూడా అంతే పెట్టుకుని లైన్ గీసేసుకోవాలండి. లైన్ గీసేసుకొని దాన్ని ఒక డబ్బా షేప్లో గీసేయాలి మొత్తానికి. అదిగోండి గీసేసాను. దాన్ని పైన కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పైన కూడా డబ్బా షేప్లో గీసేయాలి. గీసేసిన తర్వాత మనకి నెక్ భాగం ఉంటుంది కదండి వెనకాల, మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను. అదిగోండి చూపిస్తున్నాను, 13 వచ్చిందని చెప్పి చూపిస్తున్నాను. నెక్ భాగం ఉంటుంది కదా వెనకాల, ఆ నెక్ భాగంని సెంటర్లోకి చేసుకోవాలండి. మళ్ళీ పొడవు కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేశాను. వెనకాల నెక్ భాగాన్ని సెంటర్లోకి చేసి షోల్డర్ దగ్గర నుంచి పట్టుకొని 2 భుజాల దగ్గర పట్టుకొని వెనకాల సెంటర్ చేసి అక్కడి నుంచి కింద కొంచెం మార్కింగ్ చేసుకొని ఇదిగోండి అలా సెంటర్ చేసేసుకోవాలి. సెంటర్ చేసుకొని దాన్ని మార్కింగ్ చేసుకోవాలండి. చేసుకొని రౌండ్గా మార్కింగ్ చేసేసాను. అక్కడికి మెడ ఉందండి, అక్కడ నుంచి ఒక 1/4 ఇంచ్ పైకి పెట్టానండి కుట్టు గురించి. అక్కడ నేను కింద ఎంత పెట్టానంటే 2 పాయింట్స్ పెట్టానండి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ పెద్దగా వేసుకోరండి, అందు గురించి 2 లైన్స్ పెట్టానండి అంతే. పైన కూడా 2 కూడా పెట్టలేదండి, తక్కువే పెట్టాను. వాళ్ళు ఎక్కువ వెడల్పు కూడా వేసుకోరు కదా, అందు గురించి. మొత్తం టోటల్ వచ్చేసి పైన షోల్డర్ దగ్గర 5.5 ఉండాలండి, 5.5 పెట్టాను. అంటే అందరికీ అంతే ఉండదు, 5 కూడా, కొందరికి 5 కూడా వస్తుంది. అక్కడేమో 1.2 రౌండ్ చేసుకోవాలండి. సంక మెడ అండి, మెడ చేసేసాను. అటు సైడు సంక భాగం అండి, షోల్డర్ పెడుతున్నాను. షోల్డర్ ఎంత ఉందో అంత షోల్డర్ని పెట్టేసి కుట్టుకు కొంచెం వదిలేసి మార్కింగ్ చేసుకోవాలి. టోటల్ చూస్తే 5.5 వచ్చిందండి.
కింద సంఖ కూడా ఇక్కడ మనకి పైన ఎంత వస్తుందో కింద కూడా సంఖ భాగం దగ్గర కూడా సేమ్ అంతే వస్తుందండి. చూడండి మీరే 5.5 వచ్చింది కదా, సేమ్ అది కూడా 5.5 వస్తుంది చూడండి. అదిగోండి 5.5, అదిగోండి అక్కడ కూడా 5.5. అది మీకు చూపించలేదు కానీ 5.5 వచ్చిందండి, కరెక్ట్ వచ్చింది. అక్కడ రౌండ్ చేసుకోవడానికి కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే 1.5 పెట్టాలండి, సన్నగా ఉన్న వాళ్ళకి 1.2 అలా పెడితే సరిపోతుంది. తను కొంచెం మిడిల్గా ఉంటుంది కాబట్టి 1.2 పెట్టాను. సో అయిపోయిందండి. బ్యాక్ కటింగ్, బ్యాక్ ఫిగర్ మొత్తం అదే అండి, కట్ చేసేసుకోవాలండి. బ్యాక్ మొత్తం వచ్చేసింది కదా. అర్థమయ్యేలాగా నేను ఈజీ మెథడ్లో చెప్తున్నానండి. ఇంకా టేప్ కొలతలు చాలా రఫ్గా కొంచెం కష్టంగా చెప్తూ ఉంటారు, అర్థం కాని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదండి. సో నేను కొంచెం అర్థమయ్యేలాగా చెప్తున్నానని అనుకుంటున్నాను. కట్ చేసేస్తానండి. బ్యాక్ రెండు ఒకేసారి కట్ చేసేస్తున్నాను. అందరూ ఆ పని చేయొద్దండి, ఒక్కొక్క బ్లౌజ్తోనే ట్రై చేయండి. ఎందుకంటే ఒక బ్లౌజ్ పాడైంది అనుకోండి, ఇంకో బ్లౌజ్ కూడా ఆటోమేటిక్గా పాడైపోతుందండి. ఒకవేళ ప్రాక్టీస్ ఉంటే పర్వాలేదు, ప్రాక్టీస్ లేకపోతే కష్టం కదండి. 2 బ్లౌజులు పోతాయి ఒక్కో దాని బదులు. మెడ కూడా సేమ్ మెడ తీసేసానండి. రౌండ్ బాగా నీట్గా కట్ చేసుకోవాలండి. మనం ఎంత రౌండ్గా కట్ చేసుకుంటే అంత రౌండ్గా నీట్గా వస్తుందండి వెనకాల నెక్. నా బ్లౌజెస్ నేనే కుట్టుకుంటాను, చూస్తారు కదండి నా వీడియోస్లో నా బ్లౌజెస్ని. ఇదిగోండి రెండు వచ్చాయి, ఒకేసారికి 2 వచ్చాయండి. తర్వాత నెక్స్ట్ హ్యాండ్స్ అండి, ఇటు సైడ్ తీసుకోవాలి. హ్యాండ్స్ ఈ చివరికి తీసుకోవాలి. ఈ చివరి లెవెల్ ఉందా లేదా చూసుకోవాలి, సమానంగా చూసుకొని హ్యాండ్స్ తీసుకోవాలి. 1 ఇంచ్ పెట్టాలండి. కొంచెం మనం మడత చేసి హెమ్మింగ్ చేసుకోవడానికి వదిలేయడానికి 1 ఇంచ్ తీసుకోవాలండి. అలా 4 మడతలు వేసి బట్టని, అది 2 బట్టలు 2 క్లాత్స్ ఉన్నాయి కాబట్టి 8 మడతలు వచ్చిందండి మొత్తం. ఇవి 4 అవి 4, 8 మడతలు వచ్చింది. సమానంగా పెట్టేసుకొని రెండు సమానంగా పెట్టుకోవాలండి. పెట్టేసుకొని 1 ఇంచ్ పెట్టుకోవాలి. కింద మడతకి 1 ఇంచ్ పెట్టుకొని, అది నా సైడ్ ఉంది కాబట్టి నాకు కుదరలేదండి, మళ్ళీ అటు సైడ్ తిప్పాను నేను. చూడండి అటు సైడ్ తిప్పేశాను. చాక్ పీస్ వెతుకుతున్నానండి. చాక్ పీస్ చిన్నపిల్లలు రబ్బర్ ఎరేజర్ అనుకుంటూ షార్ప్నర్ అనుకుంటూ వెతుకుంటూ ఉండేవాళ్ళం కదా, అలా వెతుకుతూ ఉంటాం కదండి అలా. సో కింద అయితే 1 ఇంచ్ తీసుకొని 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. తర్వాత నా సైడ్ లేదు కాబట్టి అటు సైడ్ పెట్టానండి, రివర్స్లో పెట్టేశాను. ఇటు సైడ్ ఉంటే కట్ చేయడం కష్టం అని చెప్పేసి అటు సైడ్ పెట్టేశాను. అటు సైడ్ పెట్టి 1 ఇంచ్ వదిలేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి పైన కొంచెం కుట్టుకు వదిలేసి, సంక సైడ్ కూడా కొంచెం కుట్టుకు వదిలేసి మార్కింగ్ చేసుకోవాలండి. ఓకేనా, అర్థమవుతుందా నేను చెప్పింది? క్లారిటీగా చెప్తున్నానండి. ఈజీ మెథడ్ అండి చెప్పేది. మీకు టేప్ కొలతలు లేకుండా ఈజీగా జాకెట్తో ఓకేనా. అదిగోండి హ్యాండ్ కట్ చేసేసాను. సో ఫ్రెండ్స్, మీరు ఈజీగా ఎక్కడికి వెళ్ళకుండా నేర్చుకోండి. మీకు ఏదైనా అర్థం కాకపోతే కామెంట్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు చెప్తాను. తీసేసానండి, హ్యాండ్స్ అయితే తీసేసాను. ఓకేనా, 2 హ్యాండ్స్ తీసేసాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ అయితే అలా వేసుకున్నాం కదా, ఆ రెండు క్లాతులు అలా మూల మీద ఉంది కదండి, ఆ మూల ఉంది కదా, ఆ మూల మీద వేసి
మనం వెనక భాగం కట్ చేసిన భాగం ఉంది కదండి, అది తీసుకొని క్రాస్కి వేయాలండి. స్ట్రైట్గా వేయద్దు. స్ట్రైట్గా వేస్తే ప్లెయిన్ కటింగ్ వచ్చేస్తుంది. అది క్రాస్గా వేసేయాలి. క్రాస్గా వేయాలి. క్రాస్గా వేసి కింద ఒక 2 ఇంచెస్ ఫోల్డ్ చేయాలండి. అది అక్కడ ఎందుకు ఫోల్డ్ చేయాలి అని అంటే అక్కడ క్రాస్ బెల్ట్ వస్తుందండి, ముందు సైడ్ భాగం అది. అలా మొత్తం 2 ఇంచులు ఫోల్డ్ చేసి తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా ఎలా ఉందో అలా డ్రా చేసేసుకోవాలి. బ్యాక్ సైడ్ పార్ట్ని డ్రా చేసిన తర్వాత ఇది ఫోల్డింగ్ పెట్టాను కానీ ఊడిపోయింది కదండి, ఇది ఫోల్డ్ చేసేసి ఓకేనా, అలా చేసేసుకొని ఇంకా తీసేయాలండి, అవసరం లేదు. ఫ్రంట్ దాన్ని ఉక్సుల పట్టి ఉంటుంది కదండి, మనం ఉక్సులు పెట్టుకుంటాము. ఆ ఉక్సుల పట్టి దగ్గర నుంచి మన ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకోవాలి. అదిగోండి ఫ్రంట్ పార్ట్ ఉక్సుల పట్టి కాడ నుంచి మార్కింగ్ చేసుకోవాలి. నా కటింగ్ పద్ధతి అయితే ఇదండి, నేను చేసే కటింగ్ అయితే ఇది. అందరూ ఒకే కటింగ్ చేయరండి, వేరే చేస్తుంటారు. అదిగోండి ఉక్సుల పట్టి కాడ నుంచే చేయాలి, కాజా పట్టి కాడ నుంచి అస్సలు చేయొద్దండి. మధ్యలో కాల్ వచ్చిందండి, మాట్లాడాను, అందుకని డిస్టర్బెన్స్ అయ్యింది. తీసుకున్నాను మళ్ళీ ఫ్రంట్ సైడ్ మార్కింగ్. అదిగోండి ఉక్సుల పట్టి దగ్గర నుంచి అదిగోండి అలా పెట్టేసి మనం కొంచెం కుట్టుకి పైకి మార్కింగ్ చేసుకోవాలండి. అది ఉన్న దగ్గరే కాదు, కొంచెం పైకి చేసుకోవాలి. కుట్టేసరికి మనం అక్కడికి వచ్చేస్తుంది. దాన్ని చాలా రౌండ్గా డ్రా చేసుకోవాలండి, ఎందుకంటే రౌండ్ చేయకపోతే ఇలా వీ షేప్లో వచ్చేస్తుంది. ముందు సైడ్ రౌండ్ చేసుకోవాలి దాన్ని. ఓకే, తర్వాత ఉక్సుల పట్టి కాడ నుంచి మనం కాజా బెల్ట్ ఉంటుంది కదండి, కాజా పట్టి అదేంటి క్రాస్ బెల్ట్ అండి. క్రాస్ బెల్ట్ కాడ నుంచి ఒక 1 ఇంచ్ కిందికి మార్కింగ్ చేసుకోవాలి. కిందికి మార్కింగ్ చేసుకుని తర్వాత సెంటర్ పాయింట్ ఉంటుంది కదండి, సెంటర్ పాయింట్ పైన భుజం కాడ నుంచి కింద మనకు సెంటర్ పాయింట్ ఉంటుంది కదండి, అక్కడ నుంచి కుట్టుకు వదిలేసి అక్కడి నుంచి అక్కడికి మార్కింగ్ చేసుకొని ఆ డాట్ని ఉక్సుల డాట్ని ఇటు సంక సైడ్ డాట్ని 3 డాట్స్ని కలిపేసేయాలండి. అది అలా కలిపేసేయాలి, అంతే, ఫినిష్ అండి. ముందు భాగం కూడా కంప్లీట్. ఓకేనా, ముందు భాగం కూడా అయిపోయిందండి. కట్ చేసేస్తున్నాను. ఇంత డీటెయిల్గా ఇంత స్లోగా నేను ఎప్పుడు బ్లౌజ్ కటింగ్ మీకు చెప్పలేదండి నేను, ఎందుకంటే బ్లౌజ్లో అందరికీ మీకు తెలిసే ఉంటుంది. అందరికీ తెలిసిన పనిని ఎందుకు చెప్పడం అనేసి అనుకుని చెప్పలేదండి. ఎందుకో నాకు ఈరోజు బ్లౌజ్ కటింగ్ మీకు చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి, అలా నేను చేస్తూ చెప్పడానికైనా ఇలా డీటెయిల్గా వాయిస్ ఓవర్ ఇస్తే బాగుంటుంది కదా అనిపించింది మనసులో. అందు గురించి డీటెయిల్గా నేను కొలతలతో సహా నేను చెప్తున్నానండి. మీకు ఎక్కడ టేప్ యూజ్ మాత్రం అవ్వలేదండి, వెనకాల పొడవు ఒకటి చూశాను, చూడకపోయినా పర్వాలేదండి, ఏం కాదు, వచ్చేస్తుంది. ఎందుకంటే మనం బ్లౌజ్ తీసుకున్నాం కదా, వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఈజీగా ఉంటుందండి, మీరు ట్రై చేసి చూడండి. రాకపోతే నన్ను అడగండి, నన్ను కామెంట్స్లో మీకు ఇష్టం వచ్చినట్టుగా అడగండి, తిట్టండి, ఏమైనా చేయండి. ఆ బ్లౌజ్ నేను చెప్పిన ప్రకారం మీరు కట్ చేయండి, కట్ చేసి స్టిచ్చింగ్ చేసి చూడండి. అది రాకపోతే మాత్రం మీరు కామెంట్స్లో నన్ను కంపల్సరీ అడగొచ్చండి. అక్క రాలేదు, నువ్వు తప్పు చెప్పావు అని చెప్పేసి మీరు అడగొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా అయిపోయిందండి. ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ ఓవర్. అదిగోండి ఫ్రంట్ పార్ట్ ఓవర్ అయిందండి. ఇప్పుడు మనకి క్రాస్ బెల్ట్ కావాలి. క్రాస్ బెల్ట్ ఓకేనా. క్రాస్ బెల్ట్ మనకి ఇది మామూలు ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి క్రాస్ బెల్ట్ని సింగిల్గా కాకుండా డబల్ తీసుకుందామండి. డబల్ అంటే 2 బ్లౌజులు కలిసి ఉన్నాయి కాబట్టి 8 మడతలు వస్తుందండి. ఒక్క బ్లౌజ్ వచ్చేసి 4 మడతలు అంటే మొత్తం 8 మడతలు వస్తుంది.
కట్ చేసేసానండి. ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అదిగోండి క్రాస్ బెల్ట్ కట్ చేసేసానండి. మన బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈజీ మెథడ్ అండి, ఏం కష్టం లేదు. ఈజీగా 30 మినిట్స్లో కుట్టేసుకోవచ్చండి బ్లౌజ్. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందని అనుకుంటున్నాను మీకు. ఇదిగోండి క్రాస్ బెల్ట్ అవి, ఇదిగోండి 2 బ్లౌజులు అవి. ఓకేనా, దేని దానికి సపరేట్గా ఇప్పుడు దేని దానికి ఫోల్డ్ చేసి పెట్టేసుకోవాలండి. మన ఇష్టం వచ్చినప్పుడు మనం కుట్టుకోవచ్చండి. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బి సుజాత 7685 అండి. ఓకేనా, అందరికీ బాయ్, టేక్ కేర్, ఉంటాను.